నమస్తే, వెల్కమ్ టు యోయోటివి. ప్రస్తుతం మనం గన్ పార్క్ దగ్గర అవుతున్నాం. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ ప్రాణత్యాగం చేశారు ప్రత్యేక రాష్ట్రం కోసం. సో మరి వచ్చిన ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో కొట్లాడిన తెలంగాణలో మరి ఇవి న్యాయం అయితే జరిగిందా అనే దాని గురించి మాట్లాడదాం. మరి ఈరోజు గన్ పార్క్ దగ్గర చాలామంది ఉద్యమకారులు వచ్చి కూడా వాళ్ళకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళకు న్యాయం జరిగిందా లేదా అని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి దర్వాలైన్ ఐలన్న ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి తెలంగాణ రాష్ట్రం కోసం చాలామంది మీలాంటి పెద్దవాళ్ళు కానీ, విద్యార్థులు కానీ ఇలా అనేక మంది పోరాడారు, ప్రత్యేక రాష్ట్రం సంపాదించుకున్నారు. సో మరి వచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు కానీ, వాళ్ళ కుటుంబాలకు కానీ, అమరవీరులకు కానీ న్యాయం జరుగుతుందా అంటే ఏం చెప్తారు? న్యాయం జరగలేదు. గత ప్రభుత్వములో తీరని అన్యాయం జరిగిందని ప్రభుత్వాన్నే మార్చిన పరిస్థితి తెలంగాణ గడ్డ మీద ఉన్నది. సో 10 సంవత్సరాలుగా వెయిట్ చేసిరు, ఏదైనా జరుగుతుందేమో, మార్పు జరుగుతాయేమో అని చెప్పేసి. వాళ్ళ కుటుంబం కోసం చేసుకున్నటువంటి జాగ్రత్తలు తప్ప తెలంగాణ ప్రజానీకం కోసం జరిగింది ఏం లేదని చెప్పేసి ఉద్యమకారులు మొత్తం రోడ్డున పడ్డ పరిస్థితి కనబడ్డది. సో అట్లాంటి స్థితి నుంచి తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఉద్యమ ఆకాంక్షలు నెరవేరే దిశగా నూతన ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం నుంచి మరో ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ప్రధానంగా సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ రాకపోతుండే అని చెప్పేసి అందరం మాట్లాడుకున్నాం. అది నగ్న సత్యం. ఎందుకంటే ఆ పరిస్థితులలో ఎవరన్నా ఆ నిర్ణయం తీసుకున్న దగ్గర ఎవరన్నా వేరే మగవాళ్ళున్నా కూడా తీసుకోకపోదురేమో అనిపించింది. మేము మాట్లాడుకున్నది చెప్తున్నాం. ఎందుకంటే ఒక స్త్రీగా ఇక్కడ చనిపోతున్నటువంటి బిడ్డలను చూసి ఒక కన్యత, ఈ రిపోర్టే చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి స్వార్థపరులు, ఆ రోజు ఉన్నటువంటి స్వార్థపరులు కొంతమంది ఈ రిపోర్టే ఢిల్లీ దాకా ఇవ్వలేదట. వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంతమంది చనిపోతున్నా కూడా ఈ అంశం తెలియకపోవడం వల్ల, కొంత లేట్ కావడం వల్ల కూడా ఆ రోజు కొంత అన్యాయం జరిగింది. 1200 మంది బిడ్డలకు పైగా ఇక్కడ బలిదానాలు చేసుకున్నారు. ఈ అంశం తెలియగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ఆ రోజు రిపోర్ట్ ఇవ్వడం ద్వారా ఇలా తల్లడిల్లిపోయి, అయ్యో నా కొడుకు, ఒక తల్లిగా బిడ్డలు చచ్చిపోతుంటే తల్లడిల్లినటువంటి పేగుగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకోవడము, ఇలా రాష్ట్రానికి ఒక తెలంగాణ తల్లిలాగా సోనియమ్మను ఇలా ప్రజానీకమంతా కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి వచ్చింది. అట్లా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన తెలంగాణను కూడా పరిపాలించలేని పరిస్థితిలో 2 టర్ములు చూసినాం. ఎందుకంటే కొంతమంది స్వార్థపరులు మళ్ళీ అవే మోకాలు కనబడుతున్నాయని చెప్పేసి ఆ రోజు ఉండే. కానీ తెలంగాణ తల్లికి రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు రుణం తీర్చుకోవాలన్నటువంటి ఒక పక్క కూడా తెలంగాణ ప్రజానికానికి ఉండే. అది 2 దశలు పోయిన తర్వాత 3వ దశలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతాభావంతో తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది అయ్యో ఆ రోజు ఉద్యమంలో లేని వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి బయట మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా, ఆ రోజు ఉద్యమంలో లేని వాళ్లకు ఉద్యమ ఆకాంక్షలు తెలియకపోతే వాళ్ళు న్యాయం చేయలేకపోతారేమో. కానీ ఉద్యమకారులను చూసి, ఉద్యమకారుల ఆకాంక్షలను చూసి తల్లడిల్లిపోయి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినటువంటి కుటుంబాలు ఇంకా ఉన్నాయి. ఇలా కవులు, కళాకారులు, ఉద్యోగాలు రాని వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. దగాపడ్డ కళాకారులు ఉన్నారు, నిరుద్యోగులు చాలామంది. అసలు మాకు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతాయని చెప్పేసి ఆ స్లోగన్ తోటి కొట్లాడినటువంటి మనము ఇలా విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కొట్లాడారు. ఆ ఉద్యోగాలు రాకపోతే ఎట్లా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ వేయడము ఒక ఆశ చిగురించింది. అయ్యో వస్తాయేమో అని చెప్పేసి ఆశ. జాబ్ క్యాలెండర్ వేసి కూడా టైం ప్రకారం నియమించకపోతే మళ్ళీ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ తెలంగాణ గడ్డకే ఉద్యమాల నేపథ్యం ఉన్నది. ఎప్పటికప్పుడు తనను తాను ప్రశ్నించుకునే తత్వం ఈ తెలంగాణ గడ్డకు ఉన్నది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కూడా దాన్ని పరిశీలించాలి. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న ప్రతి అంశాన్ని ఉద్యమ కాలంలో పరిశీలించుండు. అలాగే ఇప్పుడు మొన్న కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నప్పుడు కూడా పరిశీలించారు కదా. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు మనము దాన్ని నెరవేర్చే దిశగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండాలి. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. చాలామందికి అన్యాయం జరుగుతూ ఉన్నటువంటి అక్కడక్కడ బయట మాట్లాడుతున్నాం. అది జరగొద్దు. రేవంత్ అన్న దయచేసి మీకు తెలుసు కదా, ప్రత్యక్షంగా ఉద్యమకాలం కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నప్పుడు చాలామంది నిరుద్యోగ కళాకారులు వచ్చారు. వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసిన హామీ ఇచ్చారు. దయచేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. మన వాళ్ళు ప్రజాప్రభుత్వం మీద ఏమవుతుంది? వాళ్ళకు పెద్ద ఒరిగేదేముంది? వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు తలుచుకుంటున్నాయి కదా ఇప్పుడు పదవులు కానీ. అంతే కదా. అట్లనే నిరుద్యోగులు పాపం గదవ పట్టుకొని, కాళ్ళు పట్టుకొని ఓట్లేయించిన పరిస్థితి. ఊర్లలోకి వెళ్ళి మొత్తం యూనివర్సిటీలు వదిలిపెట్టేసి గ్రామాల్లోకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని దండం పెడతా తల్లి నువ్వు కాంగ్రెస్ పార్టీ కోట అని చెప్పేసి నిరుద్యోగులు కొట్లాడి దండం పెట్టి ఓట్లేయించారు. మరి వాళ్ళకు న్యాయం జరగాలి కదా, ఉద్యోగాలు రావాలి కదా. కాబట్టి దశల వారీగానైనా దయచేసి వాళ్ళ ఆకాంక్షలు ఎవరైనా అక్కడక్కడ కొంతమంది వేరే పార్టీల వాళ్ళు, ఎగదోసే వాళ్ళు ఉంటారు, దాన్ని పక్కన పెట్టండి. కానీ నిజాయితీగా ఉన్నటువంటి వాటినైనా కనీసం గుర్తించి
విద్య ఉద్యోగ అవకాశాల్లో ఖచ్చితంగా ఈ కొట్లాడిన బిడ్డలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ అన్నకు తెలియజేస్తా ఉన్నా. ఉద్యమ కవులు కళాకారులు కూడా తక్షణమే, గతంలో రసమై బాలకృష్ణ గారు చైర్మన్ ఉన్నప్పుడు అన్యాయం చేసిండు, అమ్ముకున్నాడు ఉద్యోగాల్ని, నిర్దాక్షిణ్యంగా అమ్ముకున్నాడు, మొత్తం బట్టబయలైనాయి, కోర్టుల కేసు పడ్డది, మళ్ళీ ఏదో నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఏదో తూతూ మంత్రంగా నియామకాలు చేసినప్పుడు నిజమైన కళాకారులకు ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రాలేదు. దయచేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు తక్షణం ఇవ్వాలని నేను ఒకటి అడుగుతా ఉన్నా. అన్న మీరు గతంలో రేవంత్ అన్నతో కలిసి ఉస్మాన్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టిరన్న, అరే మీరు ఇలా ప్రభుత్వంలో ఉన్నారా, అరే ఎప్పుడన్నా మాకు అని చెప్పేసి మాకోసం మీరు మాట్లాడరు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేమేం సమానం చెప్పాలని మాకు అర్థం కావట్లేదు. మేము స్థానికంగా ఉన్నటువంటి మంత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వానికి కూడా నేను విన్నవిస్తూ ఉన్నా, దయచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్న, అమరవీరుల కుటుంబాలు చాలామంది ఇంకా అగాధ పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళని కూడా ఆదుకోవాలి. నిరుద్యోగ కళాకారులు ఉన్నారు, వాళ్ళని కూడా ఆదుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వీటిని కూడా సంపూర్ణంగా నింపుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇవి ఫస్ట్ ఎజెండాలో ఫస్ట్ పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ఇవి చేస్తాంలే అని చెప్పేసి ప్రభుత్వం దిగిపోయే టైంలో చేసుడు కాదన్న, దయచేసి. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇన్ని చెప్పిన కానీ నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఎందుకంటే కవులు కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, ఇలా అనేక సంఘ నాయకులు వీళ్ళందరూ తలుచుకుంటేనే ఆ ప్రభుత్వం గద్దెనెక్కింది, గద్దెన దిగింది. సో ఈ ప్రభుత్వం కూడా గద్దెనెక్కింది. సో మరి వీళ్ళు తలుచుకుంటే మళ్ళీ దింపే ఛాన్స్ కూడా ఉంటుంది కదా, మరో పోరాటం సాగబోతుందా? దింపే ఛాన్స్ ఉంటుంది కానీ దింపరు. ఎందుకంటే ఇది ఇంటర్నల్గా ఇది మా ప్రభుత్వం అని చెప్పేసి ఇంకా విశ్వసిస్తూ ఉన్నారు. ఇది మాది కాదనుకున్నప్పుడు దింపుతారు, కానీ ఇది మాది అన్నటువంటి విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు కవులు కళాకారులు అందరూ కూడా ఇలా ఒక విశ్వాసంతో ఉన్నారు. రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజానికానికి న్యాయం చేస్తున్నాడు, అలాగే కవులు కళాకారులకు కూడా న్యాయం చేస్తాడు, నిరుద్యోగులు కళాకారులకు న్యాయం చేస్తాడు, విద్యార్థి నిరుద్యోగులకు కూడా న్యాయం చేస్తున్న ఒక నమ్మకంతో ఉన్నారు. అందుకనే జాబ్ క్యాలెండర్ వచ్చింది, దశల వారీగా జరుగుతూ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఇది లాస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే వారి తరపున ఒక ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నా, ఎందుకంటే వాళ్ళు నన్ను అడుగుతూ ఉన్నారు. అట్లనే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇలా 250 గజాల జాగా ఇస్తామని చెప్పేసి, నివాస స్థలం ఇస్తామని చెప్పేసి, కట్టుకోవడానికి కూడా ఆర్థికంగా సహకారం ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారు. అది కూడా అడుగుతూ ఉన్నారు. దయచేసి రేవంత్ అన్న ఈ ఉద్యమకారులకు ఈ ఫ్లాట్లు ఏదైతే నివాస స్థలాలు ఉన్నాయో దయచేసి తక్షణమే, అసలు నిజంగా ఇలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుండేమో, ఉద్యమకారులకు నివాస స్థలాలు ఇస్తున్నామని అంటే ఎంత పెద్ద అంశం అది. వీళ్ళు చేయట్లే అనట్లే, దశల వారిగా చేస్తున్నారు. ఇలా కవులు కళాకారు గత ప్రభుత్వంలో ఏ అందరిని ఏ గూఢంజనాన్ని ఎవరిని పట్టించుకున్నారు, వాళ్ళని మొత్తం పక్కన పెట్టిన పరిస్థితి ఉండే. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అవార్డులు ఇచ్చింది, ఇలా వాళ్ళకు నివాస స్థలం ఇచ్చింది. అట్లనే ఉద్యమకారులకు కూడా కేటాయిస్తున్నటువంటి ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది నిరుపేదలు అమ్మాయిని వదిలిపెట్టి తెలంగాణ కోసము పుస్తకాలను పక్కన పెట్టి కొట్టానే బిడ్డలు ఇలా నిరుపేదలుగా ఉన్నారు. ఇప్పటికీ దయచేసి కేసులు కూడా ఇప్పటికీ ఉన్నాయన్న, తెలంగాణ ఉద్యమం నాటి కేసులు ఇప్పటికి కూడా ఉన్నాయి. అవి కూడా సంపూర్ణంగా ఎత్తివేస్తూ వాళ్లకు న్యాయం జరిగేలా తక్షణమే ఈ ప్రభుత్వములో న్యాయం జరగాలి. ఇప్పటికీ విశ్వాసం అందరికీ ఉన్నది, ఆ విశ్వాసం ఉన్న రీతిగానే వాటిని నెరవేర్చాలని చెప్పేసి అమరవీరుల సాక్షిగా ఏర్పడ్డ రాష్ట్రంలో వారి ఆశలు నెరవేర్చాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ కావాలి, సామాజిక న్యాయం జరగట్లేదని కొంతమంది మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? జరగాలి. ఇప్పుడు కులగణన జరిగింది, ఎందుకు జరిగింది? ఈ ప్రభుత్వము సవాల్గా తీసుకుని కులగణన జరిపింది. వేరే వాళ్ళు ఉంటే జరుపుదురా ఇది? ఎందుకంటే జనాభా ఎంత ఉందో ఎవరికి లెక్కలే తెలియదు. ఇలా దొంగ లెక్కలు వేసుకున్న పరిస్థితి. సరే, ఇప్పుడు జరిపిన రిపోర్ట్లో కూడా కొంతమంది లోపాలు జరిగినాయి అంటారు. లోపాలు ఎక్కడైనా జరుగుతాయి, ఎంత పెద్ద పని చేసినా కూడా చిన్న లోపం ఉంటుంది. కానీ ఆ ప్రక్రియకు తెరదీయడం సాహసమే కదా. కాబట్టి ఈ కుల ప్రక్రియ జరగడం కానీ, తర్వాత వర్గీకరణ జరగడం కానీ, ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అంటే ఇవి సామాజికంగా ఒక న్యాయపరమైనటువంటి అంశాలు. గత ప్రభుత్వాలు వాళ్ళు ద్వంద్వరీతిన మాల మాదిగలను విడదీసి వాడుకున్నారు. ఈ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్మున్న మునగాలేక వర్గీకరణ చేసి పడేసాడు. అట్లా నేనేమంటున్నా అంటే అది ఒక సాహసోపేత అంటే లోపల ఆ ధైర్యం ఉండాలి, చేయగలిగే శక్తి కూడా ఉండాలి. అది రేవంత్ అన్నకు ఉన్నది, చేసినని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. సామాజిక న్యాయకోణంలో కూడా ఈ సామాజిక వర్గాలకు అధికారంలో స్థానం దక్కినప్పుడు ఇలా మాదిగా ఎమ్మెల్యేలంతా కలిసి ఒక సమావేశం పెట్టుకున్నారు, మాకు మంత్రి పదవులు అంటున్నారు. అంటే సామాజిక న్యాయ ఎజెండా అంటే అదే కదా. ఎంత జనాభా ఉన్నారో వాళ్లకు అధికారంలో వాట దక్కేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాలి. అట్నే ఎవరి జనాభా ఎంత ఉందో ప్రభుత్వ ఫలాలు కూడా అందే రకంగా చర్యలు తీసుకున్నప్పుడు సామాజిక న్యాయకోణం ఇక్కడనే జరుగుతుంది. ఈ బయట ఎవరు అంటున్నారు కదా, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి బిడ్డ గారు వచ్చి సామాజిక న్యాయం చేస్తారు, అవన్నీ కూడా ఏదో వాళ్ళకు పదవులు దక్కక రకరకాల ప్రజలతోటి మాట్లాడుతుంటారేమో అని చెప్పేసి అనిపిస్తుంది తప్ప సామాజిక న్యాయకోణం కాంగ్రెస్ పార్టీతోటే జరుగుతుందని చెప్పేసి విశ్వసిస్తా ఉన్నాం. చివరగా అయితే అమరవీరులను స్మరిస్తూ ప్రస్తుతం ఉన్న అయితే త్యాగాలను గుర్తిస్తూ ఇప్పుడున్న పరిస్థితులను గురించి ఒక పాట ఏం చెప్తారు మీరు?
ఇశాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మీగడ సాయి కుమారు, యాదయ్య చెట్టుకూరేసుకున్నాడు, ఆర్ట్స్ కలం చెట్టుకూరేసుకున్నాడు, సంతోష్ చెట్టుకూరేసుకున్నాడు, యాదయ్య ఎన్సీసీ గేట్ దగ్గర బగబగ మంటల్లో కాలిపోతూ జై తెలంగాణ అన్నాడు, శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో మొత్తం కాలిపోతూ కూడా నేను చచ్చిపోయినా సరే తెలంగాణ వస్తుందన్నాడు. ఇంతమంది బిడ్డలు ప్రాణత్యాగం చేశారు, సూసైడ్ నోట్ రాసి పెట్టారు. నిజంగా చెప్తా ఉన్నా, వాళ్ళ త్యాగం లేకపోతే తెలంగాణ లేదు. మేమందరం శవాలు మోసిన బిడ్డల మేము, ఆ చచ్చిపోయిన బిడ్డల శవాలని మోసినాం. వాళ్ళ తల్లుల, వాళ్ళ తండ్రులు, వాళ్ళ కుటుంబాలు ఎట్లనే ఒకసారి చూడాలి. నిజంగానే చచ్చిపోయిన బిడ్డ ఒక బిడ్డ మన ఇంట్లో తమ్ముడైతే, మన ఇంట్లో అన్నను అయితే మనకి ఎంత బాధ ఉంటుంది. అది ఈ వచ్చిన రాష్ట్రం దేనికోసం ఇక వాళ్ళకి చేయకపోయినాక దేనికోసం ఇక ఎవడో పదవులు అనుభవించడానిక? స్వార్థపరుడు, గోడ మీద పిల్లులాగా ఉన్నోళ్ళు తెలంగాణ ఉద్యమకాలంలో స్వార్థంగా పారిపోయినోడు, తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఇలా పరిపాలనలో ఇలా భాగస్వామి పరిపాలిస్తూ ఉంటే, పదవులు అనుభవిస్తూ ఉంటే ఆ బిడ్డల గోసదాలు కదా, ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా వాళ్ళ త్యాగం లేని తెలంగాణ లేదు. ఈ అమరవీరుల సాక్షిగా, ఈ స్తూపం సాక్షిగా చెప్తా ఉన్నా, ఇలా చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. ఎంతమంది తల్లుల శోకం అది. ఆ దుఃఖము ఊరికేనే పోదు. ఈ తెలంగాణలో ఆ అమరవీరుల ఆత్మలు ఇక్కడ సంచరిస్తున్నాయి. ఎవడెవడు ఏమేమి చేస్తుంటే మొత్తం లెక్కలు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఆ క్యాలిక్యులేషన్ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రకృతి సమాధానం అవుతుంది ఒక్కొక్కసారి. కాబట్టి అమరవీరులని గుర్తించాలి, ఆ కుటుంబాలను గుర్తించాలి, త్యాగదానులను గుర్తించాలి, జైలుకున్న బిడ్డలను గుర్తించాలి, ఉద్యమకారులను గుర్తించాలి. అప్పుడే నిజమైన నికార్సైన తెలంగాణకు న్యాయం జరుగుతుంది. కొట్లాడిన బిడ్డలకు, కుటుంబాలకు న్యాయం చేసినప్పుడే మనం నిజమైన తెలంగాణను తెచ్చుకున్నట్లయితే అని చెప్పేసి అందుకనే ఒక చరణం రాసుకున్న. వాళ్ళు మనం బతుకున్నంత కాలము వాళ్ళను స్మరించుకోవడమే నిజమైన తెలంగాణ వాదులుగా మిగిలిపోతాం. అందుకనే పుస్తకాలల్లో మీ పేర్లు రాసుకుంటాం, పొద్దు పొడుపుల్లో మీ రూపు చూసుకుంటాం, కన్నీళ్లతో పదును కథలు చెప్పుకుంటాం. ఒక హిస్టారికల్ కదా చరిత్ర, మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర. కొంతమంది దాన్ని మార్చేయాలనుకున్నారు, చరిత్రలో కూడా తప్పులు రాసిర్రు. మా ఉద్యమకారుల చరిత్రను కూడా అసలు పుస్తకంలో లేకుండా చేసిర్రు. అట్లాంటి చరిత్రను ఈ ప్రభుత్వాలు నమోదు చేసే రకంగా నిజమైన నికార్సైన తెలంగాణ ఉద్యమ చరిత్రను రికార్డు చేసే విధంగా ఈ ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి ఒక ఉద్యమకారుడిగా, ఉస్మానియా విద్యార్థి బిడ్డగా కోరుకుంటా ఉన్నాను.